తల్లి కడుపు కోత అనేది పొత్తిళ్ళలో బిడ్డ చనిపోయినప్పుడు రాదు. ఎదిగిన కొడుకు పెళ్ళయ్యాక భార్య అనే బంధానికి దగ్గరయ్యి తల్లి అనే బంధానికి దూరం అయిపోయి ఆ ప్రేమకు దూరం అయిపోయి తల్లే తన బాధ్యత అని తెలుసుకోకుండా కొంత బంధానికి దూరం అయిపోతాడు. దూరం అయిపోయినప్పుడు పొత్తిళ్ళలో బిడ్డ అమ్మ చనిపోతే 6 నెలలకే మర్చిపోతుంది. అదే ఎదిగిన కొడుకు దూరం అయి తనని చూసుకోకుండా ఉంటే జీవితాంతం బాధపడుతుంది. మనం భార్యని వదులుకోకూడదు, తల్లిని వదులుకోకూడదు, ఎవరిని వదులుకోకూడదు. ఎవరికి పంచే ప్రేమ వాళ్ళకి పంచాల. ఈ రోజుల్లో వయసు అయిపోతే చాలు అనాథ శరీరాలకో వాటికో వీటికో పంపించేస్తున్నాం. అది ఎంతవరకు కరెక్టు? మనం వాళ్ళని బాగా చూసుకుంటే రేపు పిల్లకాయలు మనల్ని బాగా చూసుకుంటారు. తల్లి ప్రేమ వదులుకోలేనిది, భార్య బంధం వదులుకోలేనిది, దేన్ని వదులుకోలేము. అట్లా అప్పుడు మనం ఏం చేయాలి? ఇద్దరిని బాగా చూసుకోవాలా. మగాడు బిడ్డని చూసుకోవాలా, బిడ్డల్ని చూసుకోవాలా, తల్లిని చూసుకోవాలా, ఆడబిడ్డల్ని చూసుకోవాలా, అందరినీ చూసుకోవాలా. ఎందుకంటే ఒక భర్తకి అది బాధ్యతలాగా పడుతుంది. వాళ్ళందరినీ చూసుకుంటే మనకి ఏంటంటే ఇంట్లో గౌరవం అనేది ఉంటుంది. ఇదే ఇంతవరకు ఈ వీడియో. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేయండి. మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా మళ్ళీ.